గురుగారు, అయ్యా! ఆయా సందర్భాలలో మనము ఒక్కొక్క దేవాలయానికి అంటే ఇంట్లో బాలేకపోయినా, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ ఆలయానికెళ్తుంటాం. అక్కడ అయ్యవార్లను కలుస్తుంటాం. ఆ సందర్భాలలో మీరు కులదేవతను మర్చిపోయారు, పూజించడం లేదని చెప్తుంటారు. అయితే అక్కడ ప్రాబ్లమ్ ఏందనంటే కొంతమందికి కులదేవత తెలీదు. అంటే ఈవెన్ ఇన్‌ఫాక్ట్ వాళ్ళ పేరెంట్స్‌కి కూడా తెలియదనుకో. అట్లాంటి సమయంలో మనం కులదేవతను ఎలా గుర్తించాలి? అసలు మనమంతా మానవులం. ఈ ప్రపంచాన్ని మనం వసుధైక కుటుంబంగా భావించిన ఉత్తమ సంస్కారం ఉన్నటువంటి సనాతన ధర్మంలో మనం ఉన్నాం. అయితే ఒక్కొక్క ఆలోచన బట్టి, ఒక్కొక్క ఆచరణ బట్టి మనలో కూడా కొన్ని సమూహాలుగా ఏర్పడటం జరిగింది. సరే, సమూహాన్ని కులం అని ఈ రోజుల్లో వ్యవహరిస్తున్నారు. ఓకే. సరే. అయితే కొంతమంది ఒక రకమైన వృత్తిని ఇష్టపడి ఆ వృత్తిలో నిలబడితే అదొక కులముగా ఈరోజు వ్యవహరించడం జరుగుతోంది. సమాజం ఎదగటానికి, అందరూ ఉన్నతంగా తయారవ్వటానికి అందరూ లేనిదే అది సాధ్యం కాదు. ఒకరికొకరు సహాయపడందే ఇవి కుదిరే పని కాదు. అవును సార్. అయితే ఆయా వృత్తుల్లో ఉంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని చక్కగా నిర్వహించుకుంటూ 10 మందికి సహాయపడుతూ అది వాళ్ళ జీవికకి ఉపయోగించేలా దాన్ని వినియోగపరుచుకుంటూ చక్కగా హాయిగా గడపటం అనేది ఉంది. అయితే వృత్తుల వారీగా వర్గాలు ఏర్పడ్డాయి. దాన్ని ఈవేళ మనం కులమని వ్యవహరిస్తున్నాం. సరే. అలా చూసుకుంటే ఒక వర్గం గాయత్రీ దేవిని నిరంతరం ఉపాసించడం ఉంది. త్రికాల సంధ్య చేస్తూనే ఉంటారు. అమ్మవారిని స్మరించుకుంటూనే ఉంటారు. ఓకే. మరి కొంతమంది వారు వృత్తి బట్టి, వారు వ్యవహరింపబడిన రీతి బట్టి వాళ్ళని వైశ్యులు అన్నట్లయితే వాళ్ళు కన్యకా పరమేశ్వరి అమ్మవారిని వారు ఆరాధిస్తారు. ఇలాగా రకరకాల వృత్తుల్లో ఉండి ఆయా ఆచారాలను పాటిస్తూ ఉన్న వాళ్ళంతా కూడా ఒక పక్కని కాళికని, శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని ఇలా అనేక మంది దేవతల్ని ఆరాధించుకుంటూ ఉంటారు. సరే అయితే వీటికి సంబంధించిన ఏదన్నా పుస్తకాలలో అంటే మన పురాణాల్లో గాని ఎక్కడన్నా రాయడం జరిగిందా? ఈ వర్గం వీరినే పూజించాలి అనేటువంటిది నియమం ఏం లేదండి. ఓకే. మరది ఎలా వచ్చింది సార్ అసలు? అది ఆచారం, పరంపర. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు వంశం మన నుంచి కులదైవంగా అని ఓహ్! భావించుకుంటూ ఓకే. వాటిని ఆరాధించుకోవటం ఉంది. అంతే తప్ప ఎక్కడ దీని గురించి ప్రత్యేకించి వీరినే ఆధారంగా చేసుకోవాలి, వీరినే పూజించాలి అనేది పూజించాలనేది లేదండి. నియమం ఏం లేదు. ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు శ్రీకృష్ణుని పూజించిన వారే రాముడిని అర్చిస్తారు. గాయత్రిని కూడా నమస్కరించుకుంటారు. అమ్మవారి కోవెలకు పెడతారు. యెస్. ఏవండీ? నల్లమ్మ, పోశమ్మ ఈ దేవతలను ఆరాధిస్తారు. ఆ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మన కులదేవత ఏమిటి అనే విషయం అడిగామనుకోండి, నాయనా మనం మన వాళ్ళంతా కూడా ఇలా అర్చించుకుంటూ వస్తున్నాం, ఇలా పూజించుకుంటూ వస్తున్నాం అని చెప్తే మనం కూడా వాటిని ఆచరించుకుంటూ రావచ్చు. మరొక ముఖ్య విషయం ఏంటి తెలుసా అండి? చ కులదేవతగా ఉన్న వారిని ఆరాధిస్తూ కూడా మన ఇష్టదైవాలను కూడా పూజించుకోవచ్చు. ఓకే. రాముడిని, కృష్ణుడిని పక్కన పక్కన పెట్టి పూజ చేసుకుంటాం. ఎందుకంటే శివతత్వానికి, రామతత్వానికి తేడా లేదని మన పెద్దలు చెప్తూనే చాలా వస్తున్నారు కదా! శివస్య హృదయం విష్ణుః, విష్ణోస్య హృదయం శివః అంటున్నారు. అవును సార్. వారి మధ్య భేదం ఎవరైతే భావించరో వారు విశిష్టులు అని పెద్దవాళ్ళు చెప్పారు. తెలియని వాళ్ళు శివాలయానికెళ్ళాను, విష్ణాలయానికెళ్ళాను అంటారు. తెలిసిన వాడు అక్కడ, ఇక్కడ ఇక్కడ ఉన్న 2 పరమాత్ముడికి నమస్కారం అంటాడు. అంతే. యెస్ సార్. కాబట్టి ఆ రకంగా కులదేవతారాధన అనేది పెద్దలు ఏర్పరిచిన విధానాన్ని మనం పాటించుకోవచ్చు, తప్పులేదు. ఇష్టదేవతారాధన కూడా చేసుకోవచ్చు. కానీ ఒక్క నియమం ఉంది. అది మనం పాటించాలి. షూర్. కులదేవతారాధన చేస్తూ ఇష్టదేవతారాధన కూడా చేయవచ్చు. ఓకే. మన పూర్వీకులు అనుసరిస్తూ, ఆచరిస్తూ వచ్చిన విధానాన్ని వదిలిపెట్టమని ఎవ్వరు ఎవరు చెప్పరు. అవును సార్. అంచేత ఈ ఆచరణతో పాటు ఆ అనుసరణ కూడా చేయటం చాలా బావుంటుంది. ఆ రకంగా చేసిన వాళ్ళు, ఆనందించిన వాళ్ళున్నారు. ఏవండీ? ఆచరించాలి. మంచిదే. మరిప్పుడు తెలుసుకోవడం ఎలా సార్ అసలు? ఎలాగా? అది ప్రశ్న. అవును సార్. ఎలాగా అంటే పెద్దలు చెప్తారు. తెలుసుకోవచ్చు. లేదంటే ఈ కాలంలో కొంతమంది అన్ని రకాల విలువలు తెలిసినవారు, అన్ని రకాల విషయాలు తెలిసిన వాళ్ళున్నారు. వారిని ఆశ్రయించి అయ్యా నేను ఫలానా మా వాళ్ళు ఎవరిని ఆరాధించారో తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు నాకు తెలీదు. అంటే విజ్ఞులైన వాళ్ళు ఇదిరా నాయనా దారి అని చెప్తారు. ఆ దారిలో ప్రయాణం చేయవచ్చు. ఓకే. తెలియనప్పుడు తెలుసుకోవడానికి పెద్దల్ని ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. అంటే వాళ్ళు చెప్పగలుగుతారా సార్? చెప్పగలుగుతారు. తరతరాలుగా ఎవరెవరు ఏం అనుసరించి వస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి వాళ్ళని అడుగుతాం.
వారి నుంచి వచ్చిన సమాధానాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన ఆచరణలోకి వాటిని తెచ్చుకుంటాం. ఓకే. కాబట్టి అయ్యో! నాకు తెలీదు, నా తల్లిదండ్రులకు తెలీదు అనుకున్నప్పుడు పరంపరానుగతంగా ఏదొస్తుందో పెద్దల్ని అడిగి తెలుసుకొని ఆచరిస్తే చాలా సమాధానం దొరుకుతుంది. ఇంతకు మించి మార్గం మరేం లేదు. ఓకే సార్. థాంక్ యూ. ధన్యవాదాలు.